ప్రసంగం మన దగ్గరికి రావాలి అని అంటే వాస్తవానికి ఆ ప్రసంగాన్ని సిద్ధపరిచే ప్రసంగికుడు దాని వెనక చాలా కష్టపడతాడు. కొన్ని గంటల కష్టం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, చెప్పే విషయము సరైనదా కాదా అని పరిశీలన జరుగుతుంది. అవన్నీ జరిగిన తర్వాత ఇదిగో 20 నిమిషాలు 30 నిమిషాలు మీ ముందు మాట్లాడే ఆ సమయం కనుక ఎవరు నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధాశక్తులతో విందాం. 4వ మాట, ఆ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 ఒకసారి మనము చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఏమని? ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆగుదాం ఇక్కడ. ఒక కేక చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే ఒక కేక వేశాడు ప్రభువు అని కనబడుతుంది. అక్కడ మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నా మనం కింద చూస్తే ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూడండి, అంటే ఇంతవరకు మాట్లాడిన మాటలో ఉన్న ఆవేదన వేరు, ఈ 4వ మాటలో ప్రభువు మాట్లాడుతున్న ఆవేదన వేరు. ఎందుకు అనంటే ఇక్కడ బాగా చూస్తే కేక వేసెను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైతే రచయిత గ్రంథకర్త ఉన్నాడో ప్రభువు మామూలుగా మాట్లాడలేదంట. ఈ 4వ మాటని మామూలుగా మాట్లాడలేదంట, ఒక కేక వేశాడు. అసలు ఈయన కేక వేయడానికి కారణం కూడా మనం బాగా ఆలోచన చేస్తే గతించిన ఆదివారాలలో నేను లూకా సువార్తలో వైద్యుడైన లూకా గారు ఒక సందర్భాన్ని చాలా గొప్పగా రాశారు అని మనము చదువుకోవడం జరిగింది. ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూసి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది కదా, ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి చెమట ఎలా మారిపోతుందంట? రక్తముగా మారిపోతుందంట. నిజంగా చెమట రక్తంగా మారుతుందా అనంటే మారుతుంది. ఎప్పుడు మారుతుంది అనంటే ఒక వ్యక్తి ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు చెమట అనేది రక్తంగా మారుతుంది. ఎందుకు రక్తంగా మారుతుంది అనంటే మన చెమట గ్రంథులు ఉంటాయి కదా, ఆ గ్రంథులు పగిలిపోతాయి. ఒక్కసారి మనము ఒత్తిడికి గురవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు చెమట గ్రంథుల పక్కన ఉన్న రక్తనాళాలు పలిగిపోయి ఆ చెమట గ్రంథులలో నుండి చెమట కాకుండా రక్తపు చుక్కలు, ఆ నీరు అనేది బయటకు వస్తుంది. ఇది అనమాట. దీన్ని వైద్య పరిభాషలో కూడా హెమటోహైడ్రోసిస్ అనే ఒక పదాన్ని కూడా వాడతారని మనం గతంలో మాట్లాడడం. అయితే దీనికంటే ముందు అసలు ప్రభువు ఇంత స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నాడు అనంటే ఇదే 22వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించు. ఇక్కడ ఏం కనబడుతుంది? ప్రార్థిస్తున్నాడు ప్రభు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే నీ చిత్తమైతే ఈ గిన్నె, ఏ గిన్నె అనంటే పాపపు గిన్నె అది. అయితే చాలామంది ఏమంటారు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు జరగబోయే శిలువ బలి యాగాన్ని బట్టి భయపడి ప్రార్థిస్తున్నాడు అని అంటారు. కానీ అది కాదు, అది కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ బలి యాగం కంటే కూడా మొదటిగా రక్తం చిందించింది ఇక్కడే. కానీ ఇక్కడ రక్తం చిందించేంతగా ఎందుకు ఒత్తిడికి గురవుతున్నాడు అనంటే ఒక సందర్భం రాబోతుంది. ఆ సందర్భంలో దేవుడు నా చెయ్యిని విడిచిపెట్టబోతున్నాడు అనే ఒత్తిడి ఆయనకు, అనే ఒక బాధ ఆయనకు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, ఏమని తెలుసు? నేను వచ్చిందే పాపులను రక్షించడానికి, గనుక నేనేమవుతాను? ఒకరోజు సిలువ వేయబడతాను, వేయబడిన తర్వాత కూడా తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాను. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. మీరు బాగా ఆలోచన చేస్తే ఈ సందర్భాన్ని బట్టి ఒకనాడు పేతురు గారు ఇది నీకు సంభవించవద్దు అనంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారినే గద్దిస్తాడు. ఎందుకు? సాతానా నా వెనుకకు పొమ్ము అని ఒక మాటను మాట్లాడి పేతురు గారిని గద్దిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఏమిటి? సిలువ అనేది ఖచ్చితంగా నా మీదికి, సిలువ ఆ శిక్ష అనేది నా మీదకి వస్తుంది. నేను ఆ సిలువ బలియాగాన్ని భరిస్తేనే ఇదిగో సర్వమానవాళికి ఏం జరుగుతుంది అంటే పాప పరిహారార్థం వారు ఏదైతే పాపాలు చేశారో ఆ పాపాలన్నిటికీ విముక్తి దొరుకుతుంది. అది ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ఇదిగో పాపము లేని పరిశుద్ధుడనైన నేనే సిలువనెక్కి
నా ప్రాణాన్ని వారి కోసం అర్పించినప్పుడే అది జరుగుతుందనే క్లారిటీ ఆయనకు ఉంది. కాకపోతే ఇక్కడ ఈ గిన్నె అని మాట్లాడుతున్నాడు కదా, ఈ గిన్నె అని అంటే ఈ పాపపు గిన్నె ఎప్పుడైతే ఆయన మీద మోపబడుతుందో ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరి వారు కాబోతున్నారు అనే క్లారిటీ ఆయన. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ పాపపు గిన్నె ప్రభు పైన మోపబడుతుందో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెడతాడు. ఈ క్లారిటీ ఆయనకు ఉంది. ఒక సందర్భం రాబోతుంది, నేను శిక్షించబడబోతున్నాను, ఇదంతా ఓకే, వీటన్నిటిని నా దేవుడు నాతో ఉంటాడు కాబట్టి నేను భరిస్తా, ఇలాంటి సిలువలు ఇంకెన్నేసినా నేను భరిస్తా. కానీ ఒక సందర్భం రాబోతుంది, ఆ సందర్భంలో నా దేవుడు నా చేయి విడిచిపెట్టబోతున్నాడు అనే ఒక బాధ. ఆ బాధను తట్టుకోలేక, అయ్యా నీ చిత్తమైతే ఆ పాపపు గిన్నె ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని ఒక్కటి తీసేసే అవకాశం ఉంటే తీసేసి ఆ క్షణంలో కూడా నువ్వు నాకు తోడుండవా అని ఆయన వేడుకునే ఒక సందర్భం అది. కానీ చాలామంది బోధకులు అనేవారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ శ్రమకు భయపడి అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ శిలువ శ్రమకు భయపడి కాదు, ఆ క్షణంలో నా దేవుడు నా చేయి విడవబోతున్నాడు అనే భయమైన. నిజంగా ఆలోచన చేద్దాం, ఒక్కసారి ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేద్దాం. ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు చేయి విడిచిపెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మన జీవితాలలో మనం ఏం చేస్తాము అని అంటే మనమే దేవుని చేయిని విడిచిపెడతాం. ఇక్కడ ఈ సందర్భంలో ఇంతసేపు నా దేవా నా చేయి ఎలా విడిచితే అంటే ఎవరు విడిచిపెడుతున్నట్టు కనబడుతుంది? దేవుడు విడిచిపెడుతున్నట్టు మనకు కనబడుతుంది. కానీ మన జీవితాల్లో మనం ఎలా ఉంటాము అని అంటే పాపం చేయడానికి మనమే దేవుని చేయిని విడిచిపెడుతుంటాం. దేవా ఈ 5 నిమిషాలు నాకు దూరంగా ఉండు, నేను పాపం చేయాలనుకుంటున్నాను, దయచేసి ఈ గంట నాకు దూరం ఉండు, లేదంటే ఈ రోజు నాకు దూరం ఉండు, ఈ రాత్రి నాకు దూరం ఉండని మనం ఏం చేస్తాము అంటే తండ్రి చేతిని లేదా ప్రభు చేతిని విడిచిపెడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి నుండి ఎడబాటికి గురైన క్షణమే లేదు. ఆ మొదటి క్షణం రాబోతుంటే ఆయనకు భయం పుడుతుంది. ఆ భయాన్ని బట్టే దేవాని చిత్తమైతే ఆ సందర్భాన్ని నా జీవితంలో రాకుండా దయచేసి కాపాడవా అని ప్రార్థిస్తున్నప్పుడు చూడండి, మన మీద తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రేమ. మీరు కింద చదవండి 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవునికి కూడా మనం అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, ఇదిగో నాన్న ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే క్షణమైతే రాబోతుంది, నువ్వు ధైర్యంగా ఉండు, అందుకోసం ఒక దూత వచ్చి నిన్ను బలపరుస్తుంది, కానీ ఆ గిన్నె మాత్రం మీపై ఖచ్చితంగా మోపబడుతుంది, నువ్వు దానికోసం ఏం కావాలి అంటే ధైర్యంగా ఉండు నాన్న, ధైర్యంగా ఉండు. చూడండి, వీరిద్దరూ అటు తండ్రి అయిన దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు కావచ్చు, మనను ఎంత అపరిమితంగా ప్రేమిస్తున్నారు, ఎంత అపరిమితంగా. నిజం చెప్పాలి అని అంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఉండాలి అని అంటే కూడా తండ్రి అయిన దేవునికి బాధనే. వారి నిత్య ఆ సహవాసంలో ఎప్పుడు వారు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇద్దరికి ఒక ఎడబాటు రాబోతుంది. ఎందుకోసం? మన కోసం. మనము చేసిన పాపములను ప్రభువు మీద మోపేటప్పుడు వీరిద్దరికీ ఎడబాటు రాబోతుంది. అప్పటి వరకు కలిసి ఉన్న వీరు విడిపోయే సందర్భము మన పాపముల నిమిత్తం ఎదురు కాబోతుంది. ఇద్దరికి బాధనే ఆ సందర్భం. ఇక్కడ ప్రభు అరిచినట్టుగా మనకు కనబడుతుంది, కానీ తండ్రి కూడా ఈ బాధను అక్కడ వర్ణించలేదు, కానీ ఎంతో ఆవేదన ఖచ్చితంగా పొంది ఉంటాడు. బాగా ఆలోచన చేయండి. అటు దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ మన నిమిత్తము ఎంతగా అంటే అంతగా వారు ఆవేదనకు గురై మన జీవితాలలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి పూనుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయా నీ చిత్తమైతే దూరం చేయవా అంటే, లేదు నాన్న ఖచ్చితంగా ఇది జరగాలి, ఇది జరిగితేనే ప్రతి మానవునికి అంటుకున్న పాప రోగం పోతుంది గనక ఇదిగో ఒక దూత వచ్చి నిన్ను బలపరుస్తుంది, నువ్వు అల్టిమేట్గా ఏమవ్వాలి, సిద్ధపడాలి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఒక క్లారిటీ ఉంది. శిలువ శ్రమ అనేది తనకు ఎదురు కాబోతుందనే ఒక క్లారిటీ ఉంది. వాస్తవానికి శిలువ 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 శ్రమ అని మాట్లాడుతున్నాం కదా, అసలు ఈ శిలువ శ్రమకు గురించి కొంత క్లారిటీని మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. శిలువ శ్రమను గురించి ఇంకొంత క్లారిటీని మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రోమా సామ్రాజ్య పాలనలో ఈ శిలువ బలియాగం జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ రోమా సామ్రాజ్యంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే నియమాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి? తప్పు చేసేవారని మాట్లాడదాం, మీరు కూడా మాట్లాడండి. శిక్షించే నియమాలు ఉన్నాయి. ఏంటివి అవి అని అంటే, బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారు ఎవరైతే తప్పు చేస్తారో. వారు బ్రతికున్నన్ని రోజులు కూడా వారు ఒకరి కింద ఊడిగం లేదా ఒకరి కింద బానిస శ్రమ చేయడానికి వారిని బందీలుగా తీసుకెళ్తారు. ఇదొక శ్రమ.
రెండవది కొరడాలతో హింసిస్తారు, ఇదొక శ్రమ. మనం బాగా ఆలోచన చేస్తే ఈ కొరడ ఏదైతే రెండవ శ్రమ గురించి మాట్లాడుతున్నామో, ఈ కొరడాకు మొదటిగా చర్మంతో అల్లిన ఒక తాడులాగా ఉంటుంది. అది చర్మం, జంతు చర్మంతో చేయబడిన ఒక కొరడ. దానికి ఎడ్జెస్లో, ఇప్పుడు ఇదే ఒక కొరడ అనుకోండి, దీనికి ఎడ్జెస్లో ఇలా ఒక కొండీలు ఉంటాయి అన్నమాట, కొండీలు ఉంటాయి. అయితే ఈ కొండి ఏదైతే ఉందో ఇది ఇనుముతో, లోహముతో తయారు చేయబడినవి, లేదా జంతువుల యొక్క ఎముకల భాగము నుండి తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కొరడ, ఈ చర్మముతో కూడిన ఈ కొరడ ఉంటుందో దానికి దీన్ని తొడిగి దీన్ని ఎలా శిక్షిస్తారు అని అంటే, తప్పు చేసిన వ్యక్తిని బట్టలు విప్పి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ కొరడాను తప్పు చేసిన వ్యక్తి పైన జులిపించినప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో చర్మానికి వెళ్ళి ఇలా పట్టుకుంటాయి. పట్టుకున్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దీన్ని ఇలా గుంజుతారు. గుంజినప్పుడు ఇక్కడ ఏదైతే చర్మం ఉంటుందో ఈ చర్మము ఆ ఎముకలకు లేదంటే ఆ లోహానికి బయటకు వచ్చేస్తుంది. ఇదొక శ్రమ. ఇంకొకటి మనం బాగా ఆలోచన చేస్తే, బ్రతికుండగానే జంతువులకు బలిగా అంటే ఆహారంగా అర్పించేసేవాళ్ళు. ఒక స్టేడియంలోనికి వెళ్ళేవారు. ఆ స్టేడియంలోనికి తీసుకొని వెళ్ళి తప్పు చేసిన వ్యక్తిని ఆ స్టేడియంలో వదిలేసి సింహాలను లేదా పులులను ఆ స్టేడియంలోనికి పంపించేసి అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కావచ్చు, లేదా ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని చూసి సంతోషించాలి అని క్షణికానందం పొందే కొంతమంది వ్యక్తులు ఆ జంతువులు ఆ తప్పు చేసిన వారిని తింటున్నప్పుడు వీళ్ళు సంతోషపడేవారు. ఇదొక ఆనందం. ఇంకా కూడా చూస్తే, ఇంకొక విషయాన్ని కూడా చూస్తే, బ్రతికుండగానే కాల్చేసే ఒక శ్రమ. తప్పు చేసిన వారిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వారిని ఏం చేస్తారు అని అంటే, బ్రతికుండగానే, చంపకుండగా బ్రతికుండగానే నిప్పంటిచ్చేసి చంపేసేవారు. ఇదొక శ్రమ. ఇంకా ఐదవది వచ్చేస్తే శిరఛేదనం, అంటే బ్రతికి ఉన్న వ్యక్తిని చంపేస్తారనమాట, తల నరుకుతారు. అయితే ఈ శిక్షలో ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి మనం గతించిన వారము పౌలు గారి సందర్భాన్ని గురించి ఆలోచించాము. అక్కడ మాట్లాడిన సందర్భం ఇది, మాట్లాడవలసిన సందర్భం ఇది. మీరు బాగా చూస్తే ఇక్కడ ఈ శ్రమకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అని అంటే, రోమా పౌరసత్వాన్ని తీసుకున్న వారికి మాత్రమే ఈ తల నరకడం అనే శ్రమనిస్తాడు. ఎందుకు అనంటే, ఈ రోమా పౌరసత్వాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిని అవమానించకుండా జస్ట్ ఇలా తల నరకగానే వారికి ఊపిరి ఆగిపోయే ఒక తేలికపాటి శ్రమగా వాళ్ళు భావించి ఈ తల నరకడం అనే కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ఇది ఐదవ శ్రమ. ఆరవ శ్రమ ఏదైతే ఉందో అదే సిలువ శ్రమ. ఇంతసేపు మనము ఒక 5 మాట్లాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది బానిస శ్రమ, రెండవది కొరడా శ్రమ, మూడవది జంతువులకు ఆహారంగా విసిరేసే ఆ శ్రమ, నాలుగవది బ్రతికుండగానే కాల్చివేసే శ్రమ, ఐదవది శిరఛేదనం, తల నరికివేయడం, ఆరవది సిలువ శ్రమ. అయితే ఈ 5 కంటే కూడా, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా 5 శ్రమలు, ఆ 5 శ్రమల కంటే కూడా ఈ ఆరవ శ్రమ చాలా భయంకరమైనది. రోమా చట్టాలలో చాలా భయంకరమైన శ్రమ ఏదైనా ఉంది అని అంటే అది ఈ ఆరవ శ్రమనే, సిలువ శ్రమ. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ సిలువ శ్రమను గురించిన ఒక అవగాహన ఆల్రెడీ ఉంది. ఏంటి? ఈ సిలువ శ్రమ అనేది ఎలా వేస్తారు అనే ఒక అవగాహన ఆయనకు ఆల్రెడీ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో ఏ రోజు పట్టుకుంటారు అని అంటే గురువారం రోజు పట్టుకుంటారు. ఏ రోజు? గురువారం. ఆ గురువారం రోజు రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న ఆ రాత్రి, ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ సమయం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసే సమయం వరకు కూడా అలా తిప్పుతూ ఉంటారు. ఆయనను తప్పు చేయకపోయినా ఒక దోషిగా ఆయనను బంధించి గొలుసులతో ఆయనను కట్టేసి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి దగ్గరికి ఆయనను తిప్పుతూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా ఆయన ఎక్కడ వీరికి దొరుకుతాడు అని అంటే గెత్సెమనే తోటలో. వారు వచ్చి
ఆయనను పట్టుకొని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తాడు అని అంటే మాజీ ప్రధాన యాజకుడైన అన్న అనే ఒక ప్రధాన యాజకుడు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని మొదటిగా తీసుకొని వెళ్తారు. ఖైదీగా చేసి ఒక మాజీ ప్రధాన యాజకుడైన అన్నగారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని వెళ్తారనమాట. మీరు చూస్తే ఆ సందర్భము యోహాను సువార్త రెఫరెన్స్లు రాసుకోండి, రెఫరెన్సెస్ మాత్రమే చెప్తా, సమయం లేదు కనుక. మొదటిగా మాజీ ప్రధాన యాజకుడైన అన్నగారి దగ్గరికి యోహాను సువార్త 18వ అధ్యాయము 12-13 వచనాల్లో చూస్తే మనకు ఆ సందర్భం కనబడుతుంటుంది. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన పైన ఒక నేరాన్ని మోపాలి అనే ఒక ప్రయత్నము చేసినట్టుగా మనకు కనబడుతుంటుంది. దాని తర్వాత రెండవది ప్రధాన యాజకుడైన కయపా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని వెళ్తారు. ఆ సందర్భం వచ్చేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 57-58 వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ కయపా దగ్గర, ఈ ప్రధాన యాజకుడి దగ్గర ఏం జరుగుతుంది అని అంటే ఆయన పైన ఒక అబద్ధ సాక్ష్యాన్ని మోపాలి అని. ఆ అబద్ధ సాక్ష్యం ఏంటో కాదు, ఈయన దేవుని కుమారుడని ఈయన పలుసార్లు చెప్పాడు కాబట్టి ఈ మాటను బట్టి ఈయనను మనం శిక్షిద్దాం అని వీళ్ళలో వీళ్ళు కుంభక్కై యూదులు, శాస్త్రులు, ఈ యాజకులు కలిసి ఒక కుట్రను పన్ని ప్రభువుని మూడవ వ్యక్తి దగ్గరికి అంటే పీలాతు దగ్గరికి, అంటే ఒక గవర్నర్, రోమా గవర్నర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. మొదటిగా మాజీ ప్రధాన యాజకుడైన అన్న, రెండవది ప్రధాన యాజకుడైన కయప, మూడవది రోమా గవర్నర్ అయిన పీలాతు. పీలాతు గారి దగ్గరికి వచ్చిన సందర్భం చూస్తే మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ కనబడుతుంది ఆ సందర్భము. చూద్దాం అది ఒకసారి, ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు. ఉదయమైనప్పుడు అంటే ఆగండి, ఇక్కడ ఏంటి అని అంటే రాత్రి వరకు వీరితోనే ఉంచుకున్నారు. ఎవరితోనో? మాజీ ప్రధాన యాజకుడైన అన్న, అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ప్రధాన యాజకుడైన కయప, వీరితోనే ఆ రాత్రంతా ప్రభువుని పెట్టుకుని వీలైనంతగా దూషించడమా, కొట్టడమా, హేళన పరచడమా అన్నీ చేసేసి ఉదయమైనప్పుడు అని మాట కనబడుతుంది. ఏంటి? ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఆ రాత్రంతా కూడా ప్రభువుని ఆ గెత్సెమనే తోటలో తీసుకొని వెళ్ళి వారితో ఉంచుకొని ఎన్నెన్నో ప్లాన్స్ చేసి ప్రభువుని ఎలాగైనా సరే మనం చంపాలి, మన కోసం ఒక మనుషుడు చనిపోతే అది మంచిది అని ఇట్లా వాళ్ళు ఎన్నో ప్లానింగ్స్ చేసి అబద్ధ సాక్ష్యాలను మూటగట్టుకొని ఉదయమైనప్పుడు పీలాతు దగ్గరికి ప్రభువుని బంధించి తీసుకొని వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అయితే పీలాతు గారు చూస్తారు, ఆయన దీనత్వం కావచ్చు, లేదంటే ఆయన గురించి ఆయన తెలుసుకున్నప్పుడు కావచ్చు, ఆయనలో ఏ పాపము లేదని గవర్నర్ గారు సాక్ష్యం ఇస్తారు. అయితే వీళ్ళేం చేస్తారు అని అంటే లేదు ఈయన తప్పు చేశాడు, ఈయనను ఖచ్చితంగా మీరు శిక్షించాలి అని అంటే అప్పుడు ఈయన మరొక నిర్ణయం తీసుకొని హేరోదు రాజు దగ్గరికి పంపిస్తాడు. ఆ విషయం మనం ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. పీలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలియుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఏమైంది అని అంటే పీలాతు గారు ఎట్లయినా సరే ఈయనను తప్పించాలి అని, ఈయన ఒక మంచి వారిని తీసుకొచ్చి ఈ యూదులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఇదిగో ఈయనను ఎలాగైనా తప్పించాలి, లేదా వీళ్ళైతే నా మాట వినేటట్టుగా లేదు, ఇదిగో ఈ నీతిమంతుడి రక్తం నా పైన అపరాధిగా నన్ను మార్చకూడదు అని ఈయన ఏం చేస్తున్నాడంటే ఎస్కేప్ అవుతూ హేరోదు గారికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి గలిలయను చూసే అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి అయిన, ఆ రాజు అయిన హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత కూడా 8వ వచనం చూస్తే హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఈ వచనం చూస్తే ఈ హేరోదు ఏదో యేసుక్రీస్తు ప్రభు వారి పైన ప్రేమ చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మీరు కింద వచనాన్ని చూస్తే ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ఆయన ఏదో ఆశించాడు, ప్రభు మాత్రం చేసే పరిస్థితిలో లేడు. కాబట్టి 10వ వచనం చూస్తే ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి
ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్త వస్త్రమును తొడిగించి పిలాతు నొద్దకి మరలా పంపించను. హేరోదు గారి సందర్భం కూడా చూస్తే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు అరే ఈయన ఏవేవో గొప్ప సూచక్రియలు చేశాడు అని సంతోషించాడంట. కానీ ఏదైనా చెయ్యని చెప్పినప్పుడు చేయలేని స్థితిలో ప్రభువు ఉన్నప్పుడు ఇక ఎందుకో ఆయనకు మరలా ప్రభు పైన ఒక అసహ్యం పుట్టింది. ఇదిగో ఈ దొంగలతో, శాస్త్రులు, యూదులు, యాజకులతో కలిసి ప్రభు పైన నేరం మోపి ఆయనను అవమానపరిచి దూషించి మరలా ఏం చేస్తున్నారు, హేరోదు గారి దగ్గర నుండి పీలాతు దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నారు. లేదయ్యా, ఇతన్ని నువ్వే శిక్షించు, ఇదిగో నిన్ను తిరిగి మరలా ఈ యేసుక్రీస్తుని మీ దగ్గరికే పంపుతున్నాను అని ఆ హేరోదు మరలా పీలాతు దగ్గరికి పంపించాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే ఎంతమంది దగ్గరికి తిరిగినట్టు కనబడుతుంది? మొదటిగా ప్రధాన యాజకుడైన అన్న, యాజకుడైన కయప, పీలాతు, హేరోదు, మళ్ళా హేరోదు నుండి పీలాతు. అంటే 5 ప్రదేశాలలో ప్రభువు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తిరిగినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈ 5 ప్రదేశాలకు ఉన్న దూరం సుమారు 3 నుంచి 5 కిలోమీటర్లు అని ఒక అంచనా. బాగా ఆలోచన చేయండి. ప్రభువుని గుర్రం మీదనో లేదంటే బండ్ల మీదనో కాదు, కానీ ఆయనను కాలినడకన తిప్పారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడినప్పుడు మీరు బాగా ఇంతకుముందు చూశారు కదా లూకాసు వార్తలో, ఆయన రక్తం కారునంతగా ప్రార్థించాడు అని అంటే ఆయన అప్పటికే మానసికంగా కృంగిపోయాడు. అప్పటికే ఎంతో ఆవేదన ఆయనకు ఉంది. నీరు లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక 5 కిలోమీటర్లు తిప్పారు వీధుల్లో. వెళ్ళిన ప్రతి చోట ఆయనకు జరుగుతూనే ఉంది అవమానం. మీరు బాగా ఆలోచన చేయండి. మనిషికి చెయ్యని తప్పుకి నేరం మోపినప్పుడు తను పొందే బాధ అంత ఇంత కాదు. చెయ్యని తప్పుకు నింద మీద పడినప్పుడు చాలా మానసికంగా కూడా మనోవేదనకు గురవుతాడు మనిషి. మీరు బాగా ఆలోచన చేస్తే ఇలాంటివి యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా జరిగాయి. సుమారు 3-5 కిలోమీటర్లు బందీగా ఏ తప్పు చేయకున్నా అలా వీధుల్లో లేదంటే శాస్త్రులు, యూదుల మధ్యలో ప్రభువు ఎంత అవమానకరంగా ఆ శిక్షను అనుభవిస్తున్నాడో మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవన్నీ తెలియదా అని అంటే తెలుసు. అప్పటికే ప్రభువుని ఎంతో హింసించి, ఎంతో బాధకు గురి చేసి, ఎన్నో విధాలుగా ఆయనను ఇబ్బందికి గురి చేశారు. ఇంత బాధకు గురి చేసిన తర్వాతనైనా అయిపోయిందా అని అంటే అయిపోలేదు. ఇక మీదట నుంచే అసలు శిక్ష ప్రారంభం కాబోతుంది. మీరు బాగా ఆలోచన చేస్తే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం లేదు, నిద్ర లేదు, నీరు లేదు, ఆహారం లేదు, తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారు. సుమారు 3-5 కిలోమీటర్లు అని అంటే అప్పటికే ప్రభు చాలా నీరసించిపోయి తిరుగుతూ అలసిపోయి వారి మాటలకు విసిగిపోయి తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయనను మరలా హింసించడానికి పూనుకున్నారు. ఇదిగో పీలాతు చెప్తున్నాడు, అయ్యా ఈయనలో ఏ నేరం లేదు, వీలైతే ఈయనను విడిచిపెడదాం. ఇదిగో పండగకు మీకు ఒక ఖైదీని విడుదల చేసే ఒక ఆచారం ఉంది కదా, వీలైతే ఇదిగో ఈ ఖైదీని మీరు పట్టుకొని బందీగా వచ్చిన ఈ యేసుక్రీస్తునైనా నేను విడుదల చేస్తాను, ఆలోచించండి అని అంటే లేదు, బరబ్బాని మీరు వదిలిపెట్టి యేసుక్రీస్తుని మీరు సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు పీలాతు విసిగిపోయాడు. ఎంత చెప్పినా వీరు వినట్లేదు. ఇదిగో ప్రజలందరూ కూడా అల్లరి ఎక్కువ చేస్తున్నారు. ఇదిగో వీరి అల్లరి ఎక్కువైతే నాకు కూడా ప్రమాదం, ఎందుకంటే నా అధికారం కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీరు బాగా చూస్తే శ్రీలంక ఇలాంటి దేశాలలో ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రధానమంత్రులు పారిపోయిన పరిస్థితి. అంటే ఇలాంటి ఒక దుష్చర్య జరగకూడదు అని పీలాతు గారు భయపడి, ఇదిగో ఈ నీతిమంతుల్లో అయితే ఏ పాపం లేదు, అయినా మీరు సిలువ వేయమంటున్నారు గనుక ఇదిగో ఈ నీతిమంతుడి రక్తానికి నేను నిరపరాధిని అని చేతులు కడిగి వేసుకొని ఆయనను సిలువకు అప్పగించారు. ఆయనను సిలువకు అప్పగించిన తర్వాత మీరు చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువను అప్పగించెను. చూడండి, ఇక్కడ మీరు సింపుల్గా చదివితే ఆ మాటలో ఉన్న అర్థం పరమార్థం అర్థం కాదు, కానీ ఏం చేస్తున్నారంట, నీరసించిపోయినా, ఆకలితో అలమటించిపోతున్నా, దాహముతో దప్పికొన్న ప్రభువుని మరలా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే కొరడాలకు అప్పగిస్తున్నారు. ఆ కొరడ ఎలాంటి కొరడాను మనం ఇంతకుముందే ఆలోచన చేశాం. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టలు విప్పి
అలా కూర్చోబెట్టి ఈ కొరడాతో ఆయన దేహం పైన ఆ కొరడాను జులుపుతున్నప్పుడు బాగా ఒకసారి మీరు ఇది ఏదో వినడం కాదు కానీ ఫీల్ అవ్వండి ఈ సందర్భాన్ని. ఆయనను ఆ కొరడ అలా వేగంగా దూసుకొని వెళ్ళి చర్మానికి గుచ్చుకున్నప్పుడు ఇలా చీల్చివేసిన ప్రతిసారి ఆయన చర్మం ఊడిపోతుంది. అలా సుమారు ఎన్ని దెబ్బలు అని అంటే యూదుల ఆచార ప్రకారం 39. మరి ఆ రోమియోలకు ఇంకేదైనా ఆచారం ఉందా లేదంటే ఇన్నే కొట్టాలని తెలియదు కానీ 39 దెబ్బలు అనుకుంటే ప్రభువు చర్మము లేకుండా ఎంతగా ఆయన మాంసము ఊడిపోయే విధంగా కొట్టారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సిలువకు అప్పగించే సమయానికి ముందు ఏం చేస్తున్నారు? కొరడాలతో కొడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకప్పుడు చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం, త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే కొరడాలతో కొట్టిన తర్వాత నేను ఏమైనా ఆపేశారంటే ఆపలేదు. ఆయనను ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సు మీద పెడుతున్నారు. ఎందుకు అనంటే నువ్వు రాజు అని మాట్లాడుతున్నావు కదా, యూదులకు రాజు అని మాట్లాడుతున్నావు కదా, ఇదిగో నీకు కిరీటం కాదు కానీ ఈ ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నాము అని ఆయనను అపహాసిస్తున్నారు, ఆయనను అవమానిస్తున్నారు. మీరు బాగా ఆలోచన చేయండి. ఈ శిరస్సుకు ఆ షార్పుగా ఉన్న ఆ ముళ్ళులు ఏవైతే గుచ్చుకున్నప్పుడు ప్రభు ఎంత ఆవేదనకు గురై ఉంటాడు. పెట్టిన తర్వాత కట్టెలతో ఆ ముళ్ళు దిగాలి అని వాళ్ళు దాన్ని ఒత్తినప్పుడు ఆ మెత్తటి మాంసానికి అవి ఎంత లోతుల్లోకి దిగిపోయి ఉంటాయి. బాగా చూడండి. ఆల్రెడీ ఆయన నీరసించిపోయిన పరిస్థితుల్లో కొరడాలతో కొట్టి మరలా ముళ్ళ కిరీటాన్ని ఆయనకు గుచ్చుతున్నారు అని అంటే అసలు ఎంత శ్రమ అది, ఎంత వేదన అది. ఇంకప్పుడు మనం చూస్తే ఊదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి, ఈ ఊదారంగు వస్త్రాన్ని తొడిగించడానికి వెనక కూడా ఒక అర్థం ఉంది. ఏంటి అని అంటే ఈ ఊదారంగు వస్త్రానికి దారపు నూలిపోగులు ఏవైతే ఉంటాయో అవి రాపిడి చేయడానికి. వాస్తవానికి మనము ధనవంతుడు ఊదారంగు వస్త్రము ధరించుకునే అన్న సందర్భాన్ని చూస్తాం. ఇవి ఒక మంచి ధనవంతులు వేసుకునే వస్త్రమైనప్పటికీ ఆయన రాజు, యూదుల రాజు అని చెబుతూ ఆయన గాయపడిన శరీరానికి ఆ వస్త్రాన్ని, ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి నడిపిస్తున్నప్పుడు ఆ నూలు పోగులు ఏవైతే ఉన్నాయో గాయపడిన ఆ శరీరాన్ని రాపుతున్నాయి. ఇట్లా ఇదిగో అప్పటికే ఆయన ఏమైనాడు? నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, కొరడాలతో కొట్టింపబడ్డాడు, ఈ ముళ్ళ కిరీటాన్ని గుచ్చింపబడ్డాడు. అయినా కనికరం లేకుండా ఇదిగో ఊదారంగు వస్త్రాన్ని, అంటే మీరు బాగా ఆలోచన చేస్తే గోన సంచి ఉంటుంది కదా, గోన సంచికి ఉన్న నూలు పోగులు ఎలాగైతే ఉంటాయో అలా ప్రభువు గాయపడిన శరీరానికి అవి రాపిడి చేస్తున్నాయి నడిపిస్తున్నప్పుడు. ఎంత శిక్షనో ఆలోచన చేయండి. మీరు ఏదో వినడం కాదు కానీ ఇదిగో ప్రభువు ఇంతగా హింసించబడ్డా, సిలువకు ఆయన అప్పగింపబడే ముందు ఇంత శ్రమకు గురయ్యాడా అని మీరు ఫీల్ అవుతూ ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. ఇదిగో గాయపడిన ఆ గాయం చోటు డాక్టరు ఒక కాటన్ వేసి ఆయింట్మెంట్ అంటిస్తుంటేనే చేతులను దూరం నూకేస్తుంటాం మనం. అలాంటిది గాయపడిన ఆ దేహానికి ఆ ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేసినప్పుడు, దాన్ని నడిపిస్తున్నప్పుడు అది లొడుగుగా అంటే లూజుగా ఉన్న కారణాన్ని బట్టి అవి రాపుతూ ప్రభువు నడుస్తూ చాలా నరకయాతనని ప్రభువు పొందుకున్నాడు. చాలా నరకయాతనని ప్రభువు పొందుకున్నాడు. ఇంకా కూడా చూస్తే యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనం, అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. 17వ వచనం, వారు యేసుని తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకు వెళ్ళెను. ఇదిగో చూడండి, మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం ఈ సందర్భాన్ని? గెత్సెమనే తోట నుంచి చూస్తున్నాం. గెత్సెమనే తోటలో ఆయన స్థితి ఎలాగుంది? మానసికంగా అప్పటికే చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. అప్పటికే ఆయన చెమట రక్తంగా మారిపోయేంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. 3 కిలోమీటర్లు తిప్పేశారు ఆయనను. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు ఆయనకు అప్పటికే ఎదురయ్యాయి. అయినా వాటిని తట్టుకున్న తర్వాత మరలా కొరడా దెబ్బలు, దాని తర్వాత ముళ్ళ కిరీటము, దాని తర్వాత ఊదారంగు వస్త్రము, దాని తర్వాత మరలా భారమైన సిలువను ఆయన భుజం మీద మోపుతున్నట్టుగా కనబడుతుంది. ఆ భుజం మీద మోపిన తర్వాత దాదాపు కొన్ని 100 మీటర్లు, అంటే సుమారు కిలోమీటర్ లోపే అని అంటున్నారు, ఒక కొండ మీదికి, ఆ కలువరి కొండ మీదికి భారమైన సిలువను ప్రభువుపై మోపి వీధుల్లో రాళ్ళు రప్పలు ఉన్న ఆ స్థలములలో ప్రభువుని నడిపిస్తున్నారు. బాగా ఆలోచన చేయండి. మనం ఆలోచిస్తుంటే ఎంత ప్రభు వేదనకు గురయ్యాడు. ఇదిగో ఈయన పొందిన శ్రమ అని అనుకునే లోపు మరొక శ్రమను ఆయన మీదకి తీసుకొచ్చి పెడుతున్నారు.
ఇదిగో ఈ శ్రమతో ఆయన ఆగిపోతుందేమో అనుకునే లోపు మరొక శ్రమను ఆయన మీదకి తీసుకొని వస్తున్నారు. అసలు మనుషుల లేక మృగాల అన్నట్టుగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈయనను సిలువకు అప్పగించింది ఎవరు? యూదులే. అదిగో నా సహోదరుడు అనే భావమే ఎవరికి లేదు. అదిగో ఫలానా యోసేపు గారి కుమారుడు కదా అనే ఒక జాలే ఎవరికి లేదు. కొడుతున్నారు, హింసిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఎంతో ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని 3 మేకుల మధ్య సిలువకు బిగించినప్పుడు అప్పటికే చాలా 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 నిరసించిపోయాడు. ఎంతైతే శ్రమ పొందాలో అంతకు మించి శ్రమ పొందాడు. శ్రమ పొందిన తర్వాత ఈ 3 మేకులకు ఆయన వ్రేలాడదీయబడ్డాడు. అయితే ఈ 3 మేకులకు వ్రేలాడదీయబడిన తర్వాత 6 గంటలు ఆయన సిలువపై ఉన్నాడు. ఎన్ని గంటలు? 6 గంటలు. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు. ఈ 6 గంటలు కూడా ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క సెకండు ఆయన ఊపిరి పీల్చుకోవడానికి చాలా బాధపడ్డాడు. ఏంటి? ఊపిరి పీల్చుకొని వదలడానికి చాలా బాధపడ్డాడు. ఇంతవరకు పడిన శ్రమ ఒక ఎత్తు అయితే ఈ 6 గంటలు ఆయన సిలువలో పడిన బాధ వర్ణనాతీతం. నిజం చెప్పాలి అంటే ఈ వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు అలా రాస్తుంటుంటే కళ్ళల్లో నుంచి ఆ కన్నీరు ఆగట్లేదు. దేవా, ఇంతగా మా కోసం నువ్వు నలిగిపోవాలా అనే ఒక బాధ నాకు వెంటాడింది. కొద్దిసేపు అలా పక్కకు పెట్టి ఏడవడం స్టార్ట్ చేసి, ఎందుకు దేవా ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. ఇదిగో ఇప్పటి వరకు ఆయన పొందిన శ్రమ ఒక ఎత్తు అయితే 6 గంటలు ఆయన పడిన ఆ ఫీల్ ఎలా ఉంది అని నేను వెతకడం ప్రారంభం చేశాను. ప్రభువా, ఈ 6 గంటలు నువ్వు సిలువ మీద ఎలా ఉన్నావు అని వెతకడం స్టార్ట్ చేస్తే ఆయనను ఇలా బంధించారు కదా. బంధించినప్పుడు ఆయన ఊపిరి పీల్చుకోవాలి అని అంటే ఈ ఛాతి భాగము ఇలా చీల్చి ఉంది చూడండి అందరూ. ఛాతి భాగం ఇలా చీల్చి ఉన్నప్పుడు ఆయన ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఆయన భూమి మీద లేడు, గాలిలో ఉన్నాడు. ఊపిరి పీల్చుకోవాలి అని అంటే ఈ ఛాతిని ఇలా అనాలి అని అంటే శక్తి లేదు. అప్పటికే నిరసించిపోయాడు. ఆ 3 మేకుల మధ్య బందీగా ఉండిపోయాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ కింద కాలకు ఉన్న మేకులు ఏవైతే ఉన్నాయో దానిని తొక్కి ప్రభు పైకి లేచి ఈ ఊపిరితిత్తులో ఊపిరి పీల్చుకొని మరలా వదలాలి. మరలా వదిలిన తర్వాత మరలా సేమ్ అంతే, మరలా కాళ్ళని తొక్కి మరలా ఛాతిని లేపి ఊపిరి పీల్చుకొని మరలా వదలాలి. ఇలా 6 గంటలు ప్రసవ వేదన, మామూలుగా కాదు, ప్రసవ వేదన. ఆయన ఊపిరి తీసుకోవడానికి అల్లాడిపోయాడు. ముల్లోకాలను కలిగించిన మహాయోధుడు ఊపిరి తీసుకోవడానికి 6 గంటలు. నిజం కంటే అంటే స్త్రీల గురించి తెలియదు, తల్లి పడే ప్రసవ వేదన కంటే కూడా కోట్ల రేట్లు అధికంగా ప్రభు సిలువలో పొందాడు. మీరు నమ్మితే ఇదిగో ఆ 6 గంటలు ఒక్కొక్క క్షణం ఆయన పడిన వేదన అంత ఇంత కాదు. ఊపిరి పీల్చుకుంటూ దాన్ని వదులుతూ, ఎందుకంటే ఊపిరి బిగపట్టుకొని ఉండలేం కదా. ఊపిరి పీల్చుకొని మరలా వదిలి, ఊపిరి పీల్చుకొని మరలా వదులుతున్నప్పుడు ఈ మేకులకు ఆ చేతులు ఏవైతే ఉన్నాయో బలంగా ముందుకని కాళ్ళను తొక్కుతున్నప్పుడు ఈ గాయపడిన చేతులు కాళ్ళు చీల్చబడి మరల గాయం రేపబడి ప్రభు సిలువలో చెప్పాలి అనంటే నరక యాతన పడ్డాడు. ఊపిరి అందకపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుంది అనంటే మొట్టమొదటిగా ఆక్సిజన్ మనకు అందదు. ఏంటి? ఆక్సిజను మనకు అందదు. అలా ఆక్సిజన్ అందనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వక మన రక్తనాళాలలో నుండి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అలా సరఫరా అవుతూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ప్రభువు నిజం చెప్పాలి అని అంటే ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి గుండెపైకి వచ్చేసింది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని వదలలేని పరిస్థితి. దీన్ని సైంటిఫిక్గా ఏమంటారు అని అంటే కూడా హైపర్ క్యాప్నియా అని మాట్లాడతారు. హైపర్ క్యాప్నియా. అయితే ఈ పరిస్థితి ప్రభువు సిలువలో ఆ కొద్దిసేపు ఆ 6 గంటల సమయం ఏదైతే ఉందో అది చాలా వర్ణనాతీతం. ఆయన ఊపిరి పీల్చుకొని మరలా వదలడానికి ఆయన పడిన వ్యధ బాధ అంత ఇంత కాదు. అప్పటి వరకు గెత్సెమనే తోటలో పడిన శ్రమ ఒక ఎత్తు అయితే, తర్వాత వీళ్ళు కొరడాలతో కొట్టడం ఒక ఎత్తు అయితే, ముళ్ళ కిరీటాన్ని గుచ్చడం ఒక ఎత్తు అయితే,
మరలా ప్రభువుకి ఉదరంగు వస్త్రాన్ని తొడిగించడం ఒక ఎత్తు అయితే, భారమైన సిలువను మరలా ప్రభువు మీద మోపి తనను శిక్షించడం ఒక ఎత్తు అయితే, ఈ 6 గంటల శ్రమ అంతకు మించింది. అందుకే రోమీలు దీనిని ఒక భయంకరమైన శ్రమగా, లేదా యూదులు దీన్ని భయంకరమైన సిలువ శ్రమగా భావించేవారు. బాగా ఆలోచన చేయాలి. అంటే హింసించి 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 చంపేశారు. అయితే ఇవన్నీ జరుగుతాయని ప్రభువుకి ముందే తెలిసినప్పటికీ ప్రభు మాత్రం ఈ శ్రమనంతటిని గుర్తుపెట్టుకోలేదు. కానీ గెత్సెమనే తోటలో దేనికోసం మాట్లాడుతున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె? పాపపు గిన్నె. ఇదిగో దేవా, నువ్వు తోడుంటే ఈ సిలువ శ్రమ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంతైనా భరిస్తా. ఇంకా నన్ను 10 సార్లు శిక్షించిన నేను భరిస్తా, ఎప్పుడు నువ్వు నా తోడుంటే. కానీ నువ్వు లేని ఆ క్షణము, లేదా నువ్వు లేని ఆ గడియ నన్ను విడిచిపెడితే నేను ఒంటరినైపోతా. ఇదిగో నన్ను విడిచిపెడితే నేను ఏకాకిగా మిగిలిపోతాను దేవా. అందుకోసమే ఆ సందర్భాన్ని నా ముందుకు రాకుండా వీలైతే సహాయం చేయవా అని మాట్లాడుతున్నాడు. అందుకోసమే ఆ శ్రమ, ఆ సందర్భం వచ్చింది. అందుకోసమే గట్టిగా కేక వేస్తున్నాడు. ఒక ఆర్తనాదనం అని అనుకోవచ్చు. నా దేవా, నా దేవా, ఆ చెయ్యి ఎలా విడిచావయ్యా? ఎలా విడవాలనిపించింది అయ్యా నీకు? ఇంతవరకు పొందిన శ్రమలో నేను ప్రభువు అరవడు. అసలు ఎప్పుడు అరవని ప్రభువు తండ్రి నుండి ఎడబాటు వస్తే మాత్రం చాలా ఫీల్ అయిపోతున్నాడు, చాలా రోధిస్తున్నాడు. బాగా ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నాము, ఈ మాటను బట్టి మనం ఎలా ఉన్నామో ఆలోచన చేద్దాం. ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, హింసలు ఎదురైనా, సిలువకు అప్పగించినా నీ తోడు చాలయ్యా అనుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నుంచి తోడు వెళ్ళిపోయిందో బాధపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమైతే ప్రభువుని, అంటే దేవుణ్ణి విడిచిపెడతాం. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే దేవుడే ప్రభువుని విడిచిపెట్టాడు, కానీ ప్రభువు తను శరీరధారిగా ఉన్నన్ని రోజులు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే ఈ మాట వింటున్న మనము ఇక మీదటి నుంచైనా దేవునిని విడిచిపెట్టకుండా, అది శ్రమలోను, ఖడ్గములోను, కరువులోను, బాధలోను, హింసలోను, సమస్తం మనకు ఉన్నవన్నీ కోల్పోయినా కానీ మనకు ఆ దేవుని తోడు కావాలని వేడుకుందాం. ఆ దేవుని తోడు లేకపోతే ప్రభు ఎలాగైతే సిలువలో అల్లాడిపోయాడో అలాంటి ఒక ఆవేదనకు మనం గురవ్వాలి. కానీ మనము దేవుణ్ణి విడవడానికి సిద్ధపడవద్దు. అలా మీరు నేను ఉండాలని తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నా. చిన్న మాట.